హలో బ్లెస్డ్ పీపుల్, హౌ ఆర్ యూ డూయింగ్? మీ కొరకు మేమైతే ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రతిరోజు వాక్యాలు వింటున్నారా? షేర్ చేస్తున్నారా? మీ ఫేస్బుక్లో, మీ వాట్సాప్లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునండి. అనేకులకు మన యొక్క పరిచర్యను పరిచయం చేయండి. యెషయా గ్రంథంలోనికి మనం చూద్దాము. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయను. ఇదే మాట ప్రకటన గ్రంథము 24వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఈ వాగ్దానం వింటున్న మీ అందరూ కూడా ఒక్కసారి ఏమేనంటారా? మీ యొక్క ప్రతి బాష్ప బిందువును, మీ కన్నుల నుండి జారుతున్న ప్రతి బాష్ప బిందువును తుడిచివేయగల శక్తి గల వాడైతే దేవుడే. ఓదార్చువారు ఆయనే, ధైర్యపరచువారు ఆయనే. ఏ పరిస్థితిలో చూస్తున్న మీరున్నారో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ కన్నీటి పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ వాగ్దానం మీ కొరకే. మీ కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేసే దేవుడు. మీ ముఖము మీద ఉన్న ప్రతి బాష్ప, అప్పుడు మీరు అనొచ్చు, పురుషులు ఎక్కువగా ఎడవరు కదండి, స్త్రీలే కదా ఏడుస్తారు, వారికి కన్నుల నుంచి అసలు ఏడుపై కన్నీరే రాదు కదా పురుషుల దగ్గర అంటే దేవుడు వారిని ఓదార్చరా అని అర్థం కాదు. ఎవరు బాధలో ఉన్నారో, ఎవరు చెప్పుకోలేని వేదనలో ఉన్నారో, ఎవరు కన్నీటి పర్యంతమైపోతున్నారో, బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు, లేదా పిల్లలు కలగకున్నా ఉన్న కపుల్స్, ఇంకా ఎన్నో పరిస్థితులు బట్టి ఎంతోమంది కూడా కన్నీటి పరిస్థితుల్లో ఉంటున్నారు. చాలామంది దగ్గర మనమందరం వింటుంటాం, మాకు కన్నీరు తప్ప, ఏడుపు తప్ప మా జీవితంలో ఏం లేదండి అనేవారిని కూడా మనం చూస్తుంటాం కదా. దేవుడిస్తున్న వాగ్దానం అయితే ఏమిటంటే, మీ యొక్క ప్రతి బాష్ప బిందువును, మీ ముఖం మీద ఉన్న ప్రతి బాష్ప బిందువును దేవుడే తుడిచివేయును గాక. మీ జీవితాలలో, మీ హృదయములో దేవుడు శాంతి, సమాధానం, నెమ్మది అనుగ్రహించి తన సంతోషముతో నింపును గాక. కన్నీటికి బదులుగా నాట్యం అన్నారు కీర్తనలో. కనుక అతి ఆశీర్వాదం చూస్తున్న మీకు, మీ కుటుంబమునకును దేవుడు అనుగ్రహించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.